మీరు యాక్టింగ్లో డిగ్రీ, పీజీ మొత్తంగా 5 సంవత్సరాలు అంత మొత్తం అయ్యాక యాక్టింగ్ చేయాలని వచ్చిన వాళ్ళని చూశారు. అలాగే బయట కూడా చాలామంది ఇప్పుడు మామూలుగా ఫ్లూగా మనం చేద్దాం యాక్టింగ్ అనుకొని చేస్తున్న వాళ్ళని చూశారు. మనం ఇక్కడ స్టాండ్ అవ్వాలంటే మన ఆలోచన విధానము అంటే ఇలాగూ రావచ్చు, అలాగూ రావచ్చు, ట్రైన్ అయ్యి రావచ్చు. రెండిట్లోనూ ఎలా వచ్చినా ఆలోచన విధానము లేకపోతే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పర్సనాలిటీ వైజ్ లేకపోతే ఇంకోటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది షేర్ చేయండి సార్ కొంచెం. ఎందుకంటే అది ఎగ్జాక్ట్లీ డిసిప్లిన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్యాషనేట్ గా ఉండాలి. ప్యాషన్ ఉండాలి, ఏదో వచ్చామా సరదా చేసిపోదామా అనేది కాదు. అది ఓవర్ నైట్ అవ్వచ్చు, ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవాలి. ఓవర్ నైట్ అవ్వచ్చు, 1 month పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అది సహనం కూడా అవసరం. 100% పేషెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పిఆర్ మెయింటైన్ చేసుకోవాలి. ఏది అంత ఈజీగా రాదు. ఇప్పుడున్న రిలేషన్స్ కే ఉన్నట్లా వస్తే నీ అదృష్టం. దాన్ని కూడా మళ్ళీ ప్రాపర్ గా నిలబెట్టుకోవాలి. సడన్ గా ఓవర్ నైట్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాన్ని మళ్ళీ ప్రాపర్ గా నిలబెట్టుకొని దాన్ని అలా అలా ఉంటే ఓకే, హ్యాపీ. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, ఎందుకు చెప్పాలని చూస్తున్నానంటే, ఇప్పుడు ఉన్న హీరోలతో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మామూలుగా కాదంటే ముందు ఉన్న దానికంటే ఎక్కువే కష్టపడుతున్నారు. సో అది ముందు తెలియాలి ఇప్పుడు వస్తున్న యువతరానికి. అందుకని సార్ ఇండస్ట్రీలో మీకున్న మిత్రుల గురించి, వెల్ విషర్స్ గురించి చెప్పండి సార్. నాకు అజయ్ అండి, మంచి ఫ్రెండ్. అండ్ డైరెక్టర్ వచ్చేసి బుజ్జన్న, మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు. మీకు మీ యూనివర్సిటీ టైం నుంచి ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? యూనివర్సిటీ టైం అంటే నాకు అజయ్, రెగ్యులర్ ట్రావెల్ అయ్యాను. యూనివర్సిటీ డిగ్రీ అయిపోయినప్పటి నుంచి నాకు ట్రావెల్ అయ్యాను. ఓకే, రామ్ గురించి, హీరో రామ్ గురించి కదా, ఆయనతో మీకు చాలా ఫ్రెండ్షిప్ ఉందని విన్నాను. జగడం చేశాను అండ్ కంద్రిగా చేశాను, పండగ చేసుకోవడం చేశాను. ప్రెసెంట్ ద వారియర్ చేస్తున్నాను. ఓకే ఓకే, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే రెస్పెక్ట్ గా మాట్లాడడం గానీ, ఫ్యామిలీ గురించి అడగడం గానీ, ఎలా ఉన్నారు ఏందని, ఈజ్ వెరీ గుడ్ అండి. జగత్ బాబు గారు కూడా ఫస్ట్ ఎప్పుడు కనిపించినా కూడా ఎలా ఉందో ఫ్యామిలీ, ఎలా ఉంది, మీ బాబు ఎలా ఉన్నాడు అని మంచిగా ప్రేమతో మంచి పలకరిస్తారు. అది చాలా అనిపిస్తుంది. హీరో రామ్ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓకే ఓకే, ఓకే. మీ ఫ్యామిలీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ బాబు మీ క్యారెక్టర్స్ అవి చూసి ఇప్పుడు ఎంత సార్ ఏజ్? 8th క్లాస్. ఓకే ఓకే, అడుగుతూ ఉంటారా వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళు? తను ఎగ్జైట్ అవుతుంటాడా మీ సినిమాలు అవి చూసి? ఎగ్జైట్ అవ్వడు, ఎప్పుడు దెబ్బలు తింటావా డాడీ అంటారు అంతే. ఇప్పుడు అంతా డిజిటల్, పిల్లలు కూడా తెలుసు, అరచేతిలో ప్రపంచం అండి, తెలుసు కదా, ఇదివరకు కాదు. అదే అదే అదే, అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు పిల్లలు మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలు కొంచెం స్మార్ట్, పూర్వం పిల్లలు కంటే అంత క్రితం పిల్లలు ఎలాగంటే, ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరోకి అగేన్స్ట్ గా మీరు ఉన్నారు అంటే ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు టైప్ లో ఇంట్లో కూడా అంటుండేవాళ్ళు. సో అట్లాంటివి ఏమైనా మీ ఇంట్లో ఏమైనా? లేదండి, ఇప్పుడు లేదు. మా మిస్సెస్ కూడా ఫుల్ సపోర్ట్ నాకు. ఓకే ఓకే, షీ ఈజ్ ఆల్సో వెరీ గైడ్. నాకు ఎలా ఉండాలి, కొన్ని కొన్ని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చూసి గైడెన్స్, ఇలా చేస్తే బాగుంటదేమో, నెక్స్ట్ ఒకవేళ అలా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు కదా అని మంచి సజెషన్స్ ఇస్తుంది. మంచి సపోర్టర్ అండి మా మిస్సెస్ కూడా. ఆవిడ హౌస్ వైఫ్ అయినా ఏమైనా చేస్తున్నారు? తను ఎంబీఏ కంప్లీటెడ్ అండి. వెరీ గుడ్. ట్యూషన్స్ నాకు తను ఇంట్లోనే ట్యూటర్. ఓకే ఓకే, ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ స్పెషల్ అండి తను. అబ్బా, వెరీ గుడ్. ఈ రోజుల్లో కావాల్సింది అది కదా, మ్యాథ్స్, సైన్స్ వాటి మీద ఎక్కువ. ఓకే ఓకే, మీ అబ్బాయికి ఇటువైపు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, రావాలని? ఓకేనా, చదువుకోవాలనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. నేను ఆపి కనీసం ఒక ఫోటో తీసుకుంటా అంటే కూడా ఎంతసేపు డాడీ అంటాడు. ఓకే ఓకే, అలాంటిది కెమెరా ముందుకు వచ్చి చేయమంటే ఇంకేం చేస్తాడు. ఇష్టమే కానీ ఇష్టం ఉండదు అని కాదు, మరి ఎందుకో చదువుకుంటాను అనే ఫీలింగ్. అంటే బాగా స్టూడియస్, అది చదువు మీద ఎక్కువ శ్రద్ధ. సో ఒక ఫోటో తీస్తాను, ఒక సెకండ్ ఉండమన్నా కూడా కనీసం నిలబడరా అంటే కూడా ఇంకెంతసేపు డాడీ అంటాడు. అంటే అలాంటప్పుడు ఇంకా ఆలోచించండి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్. అంతే సార్, వాళ్ళకి ఎటువైపు ఇప్పుడు మీకు ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది, మీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అబ్బాయికి అటు ఇష్టమే కదా, స్టూడియస్ గా స్టడీస్ వైపు వెళ్ళిపోతానంటే అంటే మనం ఎంకరేజ్ చేయాలి చాలా. అంటే వాళ్ళ అమ్మగారి జీన్స్ వచ్చాయేమో
బాగా. అంతే అంతే అంతే. ఓకే సార్, చాలా 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 విషయాలు మాతో ఇలా షేర్ చేసుకొని మా స్టూడియోకి వచ్చి కొత్త కొత్త విషయాలు, అసలు థియేటర్లో ఎలా నిలదొక్కుకోవాలనే దానికి మీరు నిలువెత్త ఎగ్జాంపుల్ సార్. మీరు చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీటిల్లో బాగా పార్టిసిపేట్ చేసేవారట కదా సార్, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. హనుమాన్ నగర్ లో ఉండేవాళ్ళం మేము. ఆజాద్ శాఖ అని ఉండేది, అక్కడ నుంచి నాకు శాఖ ఆర్ఎస్ఎస్ అంటే ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైం 10th క్లాస్ ర్యాలీస్ వెళ్ళే వాళ్ళము, రెగ్యులర్ గా శాఖకు వెళ్ళేవాడిని. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మిట్టపల్లి విశ్వనాథ్ గారు అని కంచి శారీ హౌస్ ఉండేది, ఆయన అక్కడ నల్గొండలో చాలా విశ్వ హిందూ పరిషత్ మెయిన్. అట్ ద సేమ్ టైం ఒక శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ని ఆయన నడిపించారు, ఆయన సొంత ఖర్చులతో. అంత మంచి మనిషి. ఆయన దగ్గర వాళ్ళ షాప్ లో వర్క్ చేసేవాడిని నేను, ఒక సేల్స్ మెన్ గా. సో అతని దగ్గర నుంచి, మిట్టపల్లి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను బిహెచ్పి నుంచి. అప్పుడు రామజన్మభూమికి వాళ్ళు వెళ్ళటము, ఆ విశ్వ హిందూ పరిషత్ బ్యాన్ చేయడము, వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళడము బాగా జరిగింది అప్పుడు. అక్కడ నాదంటే అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా ఇంకా ఇప్పటికీ పార్టిసిపేట్ చేస్తాను. కుదిరినప్పుడు ఖచ్చితంగా ఏదన్నా ఎవరన్నా మన గిరి ఆర్ఎస్ఎల్ ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను, వస్తాను. దాన్ని ఏం మర్చిపోలేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇవి బాగా విస్తృతం అయ్యాయి. 100%. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే అదొక డిసిప్లైన్, ఒక సంస్కారము, ఒక డిసిప్లైన్, ఒక మంచి నడవడిక ఉండేది ఆర్ఎస్ఎస్. అవును సార్. మీరు ఇప్పుడు ఒక 15 మంది డైరెక్టర్ల దగ్గర చేశారు, అంటే డైరెక్టర్లు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేశారు. వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసిన వాళ్ళు, కో డైరెక్టర్లుగా చేసిన వాళ్ళంతా మీకు ఫ్రెండ్స్ అని చెప్పారు. సో ఇప్పుడు డైరెక్షన్ లోకి వాళ్ళంతా వచ్చారు అని చెప్తున్నారు. హనురాపుడు కానివ్వండి, రాధాకృష్ణ కానివ్వండి, అంటే బుజ్జన దగ్గర చేసిన వాళ్ళు, శివ నిర్వాణ్ కానివ్వండి, సుధీర్ వర్మ కానివ్వండి, చేతుభయ్య కానివ్వండి, చాలా మంది ఉన్నారంట. ఓకే, సో ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద అంటే డైరెక్టర్స్. సో మీకంటే ఇట్లా ఒక విలని క్యారెక్టర్, మీకు ప్రత్యేకమైన క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అనే ప్రయత్నం వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? మీరు అట్లాంటి అప్రోచ్ వాళ్ళని అయ్యారా? మీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా? లేకపోతే అంటే మీరు ప్రత్యేకంగా మీకంటూ ఒక క్యారెక్టర్ రాయగలిగిన అవకాశం ఉంది? డైరెక్టర్స్ అయితే వాళ్ళు చెయ్యొచ్చు కదా, వాళ్ళు ఎగ్జాక్ట్లీ. చాలా ప్రాపర్ గా అడిగారు మీరు. నేను చెప్తా, నాకు నా ప్రయత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రయత్నంతో లేదండి. నేను అడిగేవాడిని, భయ్యా నేను చేయండి అని, ఖచ్చితంగా చేద్దాం గిరి అంటూ అనేవాళ్లే గానీ, సరే ఆ దిశగా కాకుండా ఏదైనా పెక్యులర్ క్యారెక్టర్ ప్లాన్ చేద్దాం అనేది ఎవరు ఆలోచించలేదు. ఏదో ఓకే మన గిరి కదా ఉండాలని ప్రాపర్ గా పెడుతున్న వాళ్ళే తప్ప ఈ డిజైన్ చేసి పర్టికులర్ గా ఇది గిరిని పెడదాము అనేది ఎవరు చేయలేదండి. ఏమో ముందు ముందు చేస్తారేమో ఇంకా ఆశగా ఉంది. ఖచ్చితంగా దే ఆర్ వెల్ విషెస్, నాకు బెస్ట్ వెల్ విషెస్. వాళ్ళకి ఆలోచన ఉందేమో ముందు ముందు చేద్దాంలే గిరికి, ఇప్పుడు డైరెక్టర్స్ ఖచ్చితంగా చెయ్యాలి, అతనికి ఖచ్చితంగా చెయ్యాలనే ఆలోచన మాత్రం వాళ్ళకు ఉంటుందండి. ఖచ్చితంగా చేయాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళకున్న దాంట్లో. అంటే మీరు అన్నట్టు వాళ్ళ గబుక్కున టైంకి రాకపోవచ్చు, సో అందుకనే నేను అడిగాను. మీ రెగ్యులర్ నేను వాళ్ళు సినిమా చెయ్యకున్నా, సినిమా చేసినా చెయ్యకున్నా రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటాను. నేను అడుగుతాను కూడా. లెట్ us hope sir మిమ్మల్ని చాలా మంచి మంచి క్యారెక్టర్లలో మేము చూడాలి తప్పకుండా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు దగ్గరగా తిరిగిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఇప్పుడు నేను బుజ్జన దగ్గర యువత సినిమా చేసినప్పుడు వీళ్ళు నలుగురు అందరూ అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉండేవారు. వాళ్ళు అన్న దగ్గర నుంచి బుజ్జన దగ్గర నుంచి ఒక 3-4 డైరెక్టర్స్ అయ్యారు. సో వాళ్ళు మేమంతా ఒకటే ఉండేది. ఇప్పుడు దే ఆర్ డైరెక్టర్స్. ప్లాన్ చేయండి భయ అడిగితే ఖచ్చితంగా చేద్దాం అంటారు. ఆ సినిమా వరకు వచ్చేసరికి మళ్ళా ఇట్లా జరిగిపోయింది, నెక్స్ట్ సినిమా చూద్దాం గిరి అయినట్టు ఇంకా హోప్ పెట్టుకుంటున్నాను. నో ప్రాబ్లం. సో వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు, కానీ నా ప్రయత్నం నేను ఆపను, ఖచ్చితంగా చేస్తాను ఉంటా, అడుగుతాను ఉంటా. ఆ హక్కు ఉంది కాబట్టి. ఇంకా వేరే దగ్గర అడగలేం కదా. ఖచ్చితంగా అడుగుతాను కూడా వాళ్ళని, ఖచ్చితంగా అడుగుతా. ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకు ఇవ్వరు ఏందని ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకంటే మనం ఇంత ట్రావెల్ చేస్తున్నాను కదా భయ్య, నేను ఏదైనా ప్లాన్ చేయండి అని అడుగుతాను. డెఫినెట్ గా సార్, ఈసారి అడుగుతాను ఖచ్చితంగా. చాలా సంతోషం సార్. చాలా మీ ఎక్స్పీరియన్సెస్ చాలా
కౌంట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే తరానికి చాలా తెలియాలి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ట్రైనింగ్కి ఎలా వెళ్ళాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి ఉంటాయి. మీరు అన్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగా ఒక పునాది వేసుకుంటూ వెళ్తున్నారు మెల్లిగా. ఎంత స్థిరంగా మీరు నిలబడతారు, మీరు ఎంత పేరు తెచ్చుకోవడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేది డెఫినెట్ గా తెలియాలి ఇప్పటి తరానికి. కానీ అంటే నేను అంత చెప్పి మెసేజ్ అంత కాదండి, బట్ నాకున్న నాలెడ్జ్ కి నేనున్న దాంట్లో ప్రత్యేకంగా మెసేజ్ ఇవ్వక్కర్లేదు సార్, మన లైఫ్ స్టైల్ అంతే. నాకు నేను ఇలా వచ్చాను, ఇలా ఉంటే బాగుంటుంది అనేది చెప్పవరకు అంతే, కానీ నేను అంత పెద్దవాడిని అయితే కాదండి. అదే ఎంత హంబుల్ గా ఉంటామో అంత పెద్దవాళ్ళు. సో చాలా 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 ధన్యవాదాలు సార్, ఇన్ని వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకొని మా షాఫ్ట్ మీడియా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకి, నెక్స్ట్ యువతరానికి అందరికీ ఇన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. షాఫ్ట్ మీడియా నుంచి నాకు నన్ను ఇంటర్వ్యూ చేయడము, యానిమేషన్ నుంచి స్పెషల్లీ నేర్చుకుంది కూడా, నేను కూడా యానిమేషన్ చేశాను. యానిమేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే, మెయిన్ అదే. సో దాన్ని ఎవరైనా చూస్ చేసుకుంటే 100% ప్రాపర్ గా నేను కరెక్ట్ చూస్ చేసుకుంటానని నేను ఎంకరేజ్ చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ శ్రీగిరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షాఫ్ట్ మీడియా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ వేణు శ్రీరంగం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాఫ్ట్ మీడియా. షాఫ్ట్ మీడియా ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. మీరు షాఫ్ట్ మీడియాను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ద ఓన్లీ ఛానల్ షాఫ్ట్ మీడియా. హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. షాఫ్ట్ మీడియాకి మస్తు షేడ్స్ ఉన్నాయి, సో వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నేనండి మీ ఘర్షణ శ్రీనివాస్, అదేనండి పసునూరి శ్రీనివాసులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ షాఫ్ట్ మీడియా. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి షాఫ్ట్ మీడియాకి.